హోరుమని వీచే గాలికి కిటికీ రేఖలు టపటపా కొట్టుకుంటున్నాయి. డోర్ కట్టిన ఎగిరి టేబుల్ మీదున్న ఫ్లవర్ వాజు కింద పడిపోయింది. రాస్తూ రాస్తూ వదిలేసిన కాగితాలు చకచకా ఎగిరి ఇల్లంతా గంతులేశాయి. గాలికి స్టవ్ మంటలు అటు ఇటు చెదిరి గిన్నెకి అందడం లేదు. మధు చిరాగ్గా లేచి కిటికీ రెక్కలు మూసేశాడు. ఫ్లవర్ వాజు సరిగ్గా పెట్టి గాలికి ఎగిరిన కాగితాల్ని బొత్తిగా పెట్టి దాని మీద పేపర్ వెయిట్ పెట్టి యథాలాపంగా వీధిలోకి చూశాడు. స్వప్న నడిచి ఇంట్లోకొస్తోంది రాయంచల. టప్టపా చినుకులు ప్రారంభమయ్యాయి. రండి, ఏవైనా గాలివానలొచ్చినప్పుడే మా ఇల్లు పావనం అయ్యేది. అతని వ్యంగ్యం అర్థం చేసుకుని సన్నగా నవ్విందామె. ఏంటిలా బయలుదేరారు? వంది మాగదులు లేకుండా. మీకంతా వేళకోళంగా ఉంది. మా ఫ్రెండ్ బర్త్డే, ఏదైనా ప్రజెంటేషన్ కొందామని ఇలా వచ్చాను. ఈ వాన ఒకటి నన్ను తరుముతూ వచ్చేసింది. వాన చాలా మంచిది. అవునట పాపం. మీరు కడుక్కోలేరని ఇల్లంతా శుభ్రంగా కడిగేసిపోతుంది. పాపం మీ మనసులోని రహస్యాలు కడగలేదు కదా. మీరేమైనా పట్టేశారా? గుండెల మీద చేతులుంచుకుని భయంగా చూశాడు. మీది చాలా గంభీర స్వభావం, పైకి తేల్తారా ఏంటి? మీ శిష్యుడు ఒకటే పొగడత మీ గురించి. పైకి తేల్తాననుకోండి, పట్టేసుకుంటారా? మీ కనుసన్నల లాలింపుల్లో కట్టేసుకుంటారా? కవిగారు శృతిమించుతున్నారు. చురుగ్గా చూసింది అతని వంక. సారీ, ఒక్క క్షణం కూర్చోండి, అన్నం ఏమైందో చూసొస్తాను. గబగబా వంటింట్లోకి పరిగెత్తాడు. మీకెవరూ లేరా? చెల్లెళ్ళు, బంధువులు ఎవరినైనా తెచ్చుకోకూడదు? అతని వెనకే వంటింట్లోకొచ్చి కుతూహలంగా అడిగింది. కావలసిన వారెవరూ లేరు. రావలసిన వారు వచ్చేదాకా ఇంతే. అన్నం కలియబెడుతూ సమాధానమిచ్చాడు. ఆ రావలసిన వారిని త్వరగా తెచ్చేసుకోకూడదు. ఆ మాటలంటున్నప్పుడు ఆమెలో ఒక విధమైన సంచలనం. ఆ ప్రయత్నంలోనే ఉన్నా, ఏమవుతుందో ఏమో. అంటే వేటలో పడ్డారన్నమాట. ఇంతకీ అమ్మాయిది ఏ ఊరు? ఎలా ఉంటుంది? ఏం చదువుకుంది? మీ అభిరుచులకు తగిందేనా? అన్నం దించేసి స్టవ్ ఆర్పేసి ఆమెకెదురుగా మరో పీట వాల్చుకుని కూర్చున్నాడు. ఏమన్నారు? అన్నాడు తీరిగ్గా ఆమె మొహంలోకి చూస్తూ. చూడండి, ఆ అమ్మాయిది ఈ ఊరే. నా అభిరుచులకు తగిందే. నాకు నచ్చింది. ఆమెకు నచ్చానో లేదో. దిగులుగా చూశాడు. ఇంతకీ ఎవరా అదృష్టమూర్తి? చెప్పుకోండి చూద్దాం. కళ్ళు రెపరెపలాడించాడు. నాకెలా తెలుస్తుంది? అన్నట్టు మొన్న మీ కాలేజీలో ఏదో గొడవైందట. ఎవరో అమ్మాయిని గురించి. మీరు స్టూడెంట్స్తో ఘర్షణ పడ్డారని విన్నాను. అతని మొహం కళావిహీనమైపోయింది. మీకెవరు చెప్పారు? హీనస్వరంతో అడిగాడు. నా దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి వస్తుంది గోకుల అని. సెకండ్ బిఏ చదువుతుందిలే, ఆ పిల్ల చెప్పింది. ఇంతకీ ఏంటి గొడవ? తెలుసుకోవచ్చా? ఇందులో తెలుసుకోకూడని రహస్యమేమీ లేదు. అన్యాయంగా ఒక ఆడపిల్ల జీవితం నాశనమవుతుంటే అడ్డుపడ్డాను. అదే నేను చేసిన తప్పు. ఆ పిల్ల మొహం కూడా నాకు సరిగ్గా తెలీదు. ఎప్పుడో ఒకసారి మాత్రం వాళ్ళ క్లాసుకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు చూశాను ఆ అమ్మాయిని. అతని మొహం ఆవేశంతో ఎర్రగా కందిపోయింది. దీర్ఘంగా నిట్టూర్చి మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు. పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఆ అమ్మాయి సువరచల కాబోలు. అప్పుడప్పుడు లాడ్జిలకు వెళుతుంది. అది కనిపెట్టారు ఈ గ్రంథసాంగులు. ఆ పిల్ల కాలేజీకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు సూటిపోటి మాటలు, వ్యంగ్యాలు, వెకిలి నవ్వులు. క్లాసులో ఆమె మీద యారోసు, పచ్చి జాంకాయలు విసరడం, ఆమె సీటు మీద అసభ్యంగా రాయడం సాగించసాగారు. ఆవేశం అణుచుకోలేక కొంచెం ఆగాడతను. చెబుతున్నంతసేపు అతని కళ్ళ వెంట విస్ఫులింగాలు రాలుతూనే ఉన్నాయి. మాటిమాటికి పిడికిళ్లు బిగిస్తున్నాడు. రక్తమంతా మొహంలోకి చేరిపోయింది. మొన్న ఆ పిల్ల ఒంటరిగా వస్తుంటే 10 మంది కుర్రాళ్ళు చేరి ఆ పిల్లని వేలంపాట పాడారు. ఎంత ఘోరంగా నీచంగానో తెలుసా? 5 పైసల నుంచి మొదలుపెట్టి 5 రూపాయల వరకు. ప్రతి వెధవ 5 ఇస్తానని ముందుకొచ్చాడు. ఆ పిల్ల భయంతో వణికిపోయింది. సరిగ్గా అదే సమయంలో నేనటు వెళ్లడం జరిగింది. ఇంకేం, నన్ను చూసి నలుగురు కాలికి బుద్ధి చెప్పారు. కాలేజీ కమిటీ మెంబర్ కొడుకు జగన్మోహన్ దిలాసాగా నవ్వుతూ నిలబడ్డాడు. మీ పాటెంతో చెప్పండి గురువుగారు అంటూ కనుసేగ చేశాడు. నేను ఆవేశం నిగ్రహించుకోలేకపోయాను. అంతే. ఆమెకి నాకు నీచ సంబంధం అంటగట్టి కాలేజీ గోళ్లన్నీ ఖరాబు చేశారు. ఆ పిల్ల చిత్రం నగ్నంగా గీసి పార్ట్స్ గుర్తించారు. ఇంతకన్నా ఘోరం ఇంకేమైనా ఉందా? చెప్పు స్వప్న. నేనలా ప్రవర్తించడం తప్ప? ఒక ఆడపిల్ల ఏ పరిస్థితుల కొలిమిలో మండిపోతూ తనని తాను ఆత్మహత్య చేసుకుంటుందో ఈ నీచులు ఎవరికైనా అర్థమవుతుందా? అందుకే నేను రాజీనామా ఇవ్వడానికైనా సిద్ధపడ్డాను గాని వాడితో రాజీకి ఒప్పుకోలేదు. కమిటీ మెంబర్లు మల్లగొల్లాలు పడుతున్నారు. నేను రిజైన్ చేయడానికి వీల్లేదని ప్రిన్సిపాలు, మరికొందరు విద్యార్థులు పట్టుబడుతున్నారు. కాలేజీలో ఈ మూక అల్లరి భరించలేకపోతున్నాను. ఏం చేయమంటావు చెప్పు? అరే, అదేంటి నువ్వేడుస్తున్నావు? కన్నీరు కోరుతున్న ఆమె చెంపల వంక నిశ్చేష్టుడై చూశాడు.
ఆ అమ్మాయి కాలేజీ మానేసిందా? గదగద స్వరంతో అడిగింది. మానేస్తానంది. నేనే వద్దన్నాను. ఇక అలాంటి నీచపు పని ఎప్పుడూ చేయనని నా పాదాలంటి ప్రమాణం చేసింది. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది? తోడబుట్టిన వాళ్ళ ఆకలి మంటలు చూడలేక కళ్ళు మూసుకుని ఈ నరకాన్ని ఆహ్వానించింది. మన దేశంలో ఇలాంటి కథలెన్నో. ఏ ఒక్కదాన్ని మనం మార్చలేం. మార్చాలని చూసినా ఇదే ప్రతిఫలం. నుదుటి మీద పడుతున్న జుట్టు పైకి తీసి పావలా కాసంత నల్లటి మచ్చ చూపించాడు. స్వచ్ఛమైన సౌజన్య హృదయం మీద పడిన దిష్టిబొట్టులా కనిపించింది ఆమెకా మచ్చ. మీ సంగతి ఏదో చెబుతున్నారు. మధ్యలో ఇదొకటి ఉపాఖ్యానంలా అడ్డుపడింది. చెప్పండి అన్నట్లు నవ్వింది. అంతలో సర్దుకొని, ఒక్కోసారి జీవితంలో ఆఖ్యానాల కన్నా ఉపాఖ్యానాలకే విలువ ఉంటుంది స్వప్న. ఏదేదో మాట్లాడేస్తున్నాను కదూ, ఏమీ అనుకోకు. నాకు కొంచెం ఆవేశం ఎక్కువ. నిస్సహాయంగా జుట్టులోకి వేళ్లు పోనిచ్చి తలవాల్చుకున్నాడు. 5 నిమిషాల నిశ్శబ్దం అనంతరం ఆమె మాట్లాడింది. నేను వెళతాను మరి. బాలవిహార్ పిల్లలకి పళ్ళు తీసుకోవాలి. బిస్కెట్లు, చాక్లెట్లు వారం వారం ఇవి తప్పవు అంటూ లేచింది. మీ బాలవిహార్ చూశాను. మీది ఇంత గొప్ప సంస్కారపూరిత హృదయం అనుకోలేదు. మరీ అంతగా పొగడకండి. బాధలు పడి పరితపించిన హృదయమే మరొకరి బాధ సరిగ్గా అర్థం చేసుకుంటుంది. దీర్ఘంగా నిట్టూర్చింది. మీరు ఉన్నట్లుండి చిత్రంగా మారిపోతారు బరువుగా అన్నాడు. మారిపోతానా? ఏమో, నాకే తెలీదు. వస్తా మరి. 2 అడుగులు ముందుకేసింది. మీతో ఒక ముఖ్య విషయం చెప్దామని. అర్ధోక్తిలో ఆగిపోయాడు. అంత ముఖ్య విషయమా? వెనక్కి తిరిగి చూసిందామె. చెవులుకున్న ముత్యాల జోకాలు అందంగా ఊగులాడాయి. ఆ కాంతి చెంపల మీద ప్రతిబింబించి చెక్కిళ్ళు వింతగా ప్రకాశించాయి. చాలా ముఖ్యం మరి. గంభీరంగా చూశాడు. అయితే రేపు రండి. సమాధానం ఆశించకుండా ముందుకు సాగిపోయింది. స్వప్న గదిలోకి అడుగు పెట్టబోతున్న మధు గట్టిగా మాటలు వినపడ్డంతో చటుక్కుని నిలబడిపోయాడు. రెండో పురుష కంఠం ఎవరిదో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. రాజేష్, నన్నెందుకిలా వెంటాడి చంపుతావు? నేను ప్రశాంతంగా బ్రతకడం నీకిష్టం లేదా? స్వప్న గొంతులో ఆవేదన సుళ్ళు తిరుగుతోంది. ఆ ప్రశాంతతే నాకు కావాలిగా. ఏం చేయమంటావు చెప్పు? ఆవేశం గడిగింది. వాట్ ఏ బ్యూటీ! కోపంలో నీ పెదవులు అదురుతూ, కన్నులు బెదురుతూ, చెంపలు చెదురుతూ. నోర్మి! అతి ప్రసంగం చేయకు. మైథిలి వింటుంది. శరత్ వస్తాడు. వాళ్ళ దృష్టిలో నన్ను చులకం చేయకు. గౌరవంగా బ్రతుకుతున్నాను. నా బ్రతుకు నవ్వుల పాలు చేయకు ప్లీజ్. ఆమె గొంతు హృదయాన్ని కరిగించేలా. స్వప్న, నీకెప్పుడో చెప్పాను కదూ నా కోరికేమిటో. వెకిలి నవ్వు. నీ కోరిక ఈ జన్మలో తీరదు. ఎంత కావాలో తీసుకో. నన్ను విసిగించుకో. నువ్విలా నన్ను వెంటాడి వేధించావంటే ఏదో ఒక రోజు ఇంత విషం మింగి చేస్తాను. వెక్కి వెక్కి ఏడుస్తోంది. నో స్వప్న, మై స్వీట్ లేడీ, అలా ఏడవకు. మొన్న నీ నృత్య ప్రదర్శన జరిగేటప్పుడు ఏదో గొడవ జరిగిందట. అతిగా వాక్కు. తెలియనట్లు ఈ నటనెందుకు? అతను నువ్వు పంపిన మనిషేగా. ఓ గుడ్, అంతా తెలుసుకుంటున్నావన్నమాట. మరి నీ వెళ్ళిరానా? వదిన గారు. చేతిలో నోట్ల కట్టతో తూలుకుంటూ వెళుతున్న ఆ వ్యక్తి వంక అయోమయంగా చూశాడు మధు. లోపల నుంచి సన్నగా ఏడుస్తున్న ధ్వని. స్వప్న టేబుల్ మీద తలా నుంచి కుళ్ళు ఏడుస్తోంది. స్వప్న అని ఆదరంగా పిలిచాడు. చివ్వున తలెత్తి చూసింది. మీరా? ఆమె కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. నీటితో తడిసిన రెప్పలు బరువుగా వాలిపోయాయి. మరుక్షణం ఆమె మొహం అవమానభారంతో కుమిలిపోయింది. కూర్చోండి మధు, నిమిషంలో వచ్చేస్తాను అంటూ చటుకున లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఏమీ తోచక ఆ గదంతా ఆసక్తిగా పరికించడం ప్రారంభించాడు. టేబుల్ మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన సీతారాముల విగ్రహం ప్రశాంతంగా పవిత్రంగా వెలుగుతోంది. మరోపక్క రాధని పెనవేసుకున్న కృష్ణుడు. రాధ కళ్ళల్లో యుగ యుగాల ఆరాధన తాలూకా అపురూప భావన. మరోపక్క శృంగార భంగింలో ఉన్న రతి మన్మధులు. వాటి మధ్య తెల్లగా మెరిసిపోయే పాలరాతి మందిరం. ఆమె అభిరుచికి అతని హృదయం తీయగా స్పందించింది. టేబుల్ మీద కాగితాల్ని అలవోకగా తిరగేస్తుంటే ఒకసారి అతని హృదయం ఎందుకో లయ తప్పినట్లయింది. కళ్ళు వింత కాంతితో వెలిగాయి. ఆ నీలి ఆకాశపు అంచులు దొరికేదెక్కడ? ఈ మూగ హృదయ విపంచి విరిసి మోగేదెప్పుడు? అగాధ హృదయానికి అంతూదరి లేదా? ఆ సుదూర తీరాలు ఏ నీలి గగనాన కలిసే? ఈ గుండె చప్పుళ్ళు ఏ ఎదలోయల కరిగే? ఆ చివర ఒక వాగు, ఈ తుదిన ఒక ఏరు. కలిసేనా? కురిసేనా పన్నీరు కలికి కన్నులలోన? ఈ నిశీది మరో నిశీదికి చేతులు కలిపిందెప్పుడు? వెలుగు వెలుగుతో చేరి హాసించేదన్నడు. నేనే రాశాను. బావుందా? ఎప్పుడొచ్చిందో స్వప్న చిన్నపిల్లలా ప్రశ్నించింది. బావుంది. అన్నీ ప్రశ్నలే, సమాధానాలు లేవా? గంభీరంగా ఉన్న అతని మొహం చూసి ఆమె మనసు చలించింది.
కొన్ని ప్రశ్నలకు సమాధానాలుండవు. మనం వెతుక్కుంటే దొరుకుతాయిగా. ఈ ప్రపంచంలో ప్రతిదీ అన్వేషించినంత మాత్రాన అంత తేలిగ్గా దొరుకుతుందంటారా? సూటిగా చూసింది. అదంతా మన భావనలో ఉంది. ఏది ఏమైనా జీవితంలో అడ్జస్ట్ అయిపోవడం నేర్చుకోవాలి స్వప్న. రెప్పలు వాల్చేసి టేబుల్ మీద పేపర్లను అటు ఇటూ సర్దసాగింది. అతను ఎవరని అడుగుతాడేమో అని ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. అడిగితే ఏమనుకుంటుందోనని సంశయం అతని మనసులో. స్వప్న, "ఉమ్, నేనొక సాహసం చేయబోతున్నాను." ఏంటో అది? కళ్ళు తమాషాగా తిప్పుతూ కుర్చీలో సుతారంగా వెనక్కు వాలింది. నేనంటే అంటే నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అతని వంక సూటిగా చూసి చటుక్కున తల వంచుకుంది. ఒక మంచి మిత్రుడిగా అభిమానిస్తున్నా. ఆమె మాటలు పట్టి పట్టి పలికినట్టయింది. నేను చాలా సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చాను. నా బాల్యం, నా చదువు చెప్పుకోదగినంత గొప్ప అనుభవాలేమీ లేవు. అతని మొహం లీనమైపోయింది ఆ మాటలు అంటున్నప్పుడు. ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకో మనసు విప్పి నా విషయాలని మీకు చెప్పుకోవాలనిపించింది. నేను మీ గతం గురించి అడగలేదు. నువ్వు అడిగావని కాదు. ఎందుకో మనసులో బాధ ఎదుటి వ్యక్తితో చెప్తే తగ్గిపోతుందంటారు. నీకన్నా ఆత్మీయులు ఎవరున్నారు? గతం గురించి తలచుకుంటూ వర్తమానాన్ని చీకటి చేసుకుంటామా? అదే నేను చెప్పాలనుకుంటున్నాను అన్నట్లు చూశాడు ఆమె వంక. శరత్ కంగారుగా లోపలికొచ్చాడు. అతని మొహం విపరీతమైన వేదనకి లోనైనట్లుగా వడలిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అతని చేతిలో ఏదో లెటర్ ఉంది. అక్క, అమ్మకి ఒంట్లో బాగలేదట. ఒకసారి వచ్చి వాళ్ళమని నీలకంఠ శాస్త్రి గారు ఉత్తరం రాశారు. అతని గొంతు భయంతో వణికిపోతుంది. రుళ్ళిపడి చూసిందామె. త్వరగా వెళ్ళు, ఇక్కడికి తీసుకొచ్చి అంటే వినవు. ఆమె నీకన్నా మొండిది. ఆలస్యం చేయకుండా బయలుదేరు. హడావిడిగా సంచిలో లుంగీ, ప్యాంటు, షర్టు కుక్కుని స్వప్నిచ్చిన నోట్లు ఎన్నో చూసుకోకుండానే జేబులో దోపుకుని వెళ్ళొస్తా అన్నట్లు ఇద్దరి వంక చూసి కంగారుగా గుమ్మం దాటాడు. అతను వెళ్ళిన వంకే చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చింది. ఆ తల్లి కొడుకులది చిత్రమైన కథ. తనలో తను అనుకున్నట్లుగా అంది. శరత్ నాన్నగారేం చేస్తుంటారు? మధు అడిగాడు. ఆయన లేరు. 5 నిమిషాలాగి మళ్ళీ ప్రారంభించింది. మన వాళ్ళు సాంప్రదాయాలకి, నైతిక ధర్మాలకి ఇచ్చినంత విలువ జీవితాలకి ఎందుకెవరో అర్థం కాదు. శరత్ తల్లికి 12 ఏళ్ల వయసులో పెళ్ళయింది. అది ఒక టీబీ పేషెంట్తో. మధు బాధగా చూశాడు. ఆయనకి 40 ఏళ్ళు, రెండో పెళ్లి, పైగా వ్యాధిగ్రస్తుడు. ఈవిడ నవవసంతంలో అడుగు పెడుతోంది. భగవంతుడు ఎంత చిత్రంగా ముడివేస్తాడో అనిపిస్తుంది ఒక్కోసారి. విషాదంగా నవ్వి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. సవతి పిల్లలకి చాకరీ చేయడం, అత్తగారితో చివాట్లు, వ్యాధిగ్రస్తుడైన భర్త అనుమానపు చూపులు, అది ఆవిడ పరిస్థితి. ఈ దుర్భర నరకాన్ని ఎన్నాళ్ళో భరించలేకపోయింది. జగమంతా జంటలతో నందనవనంలా కనిపించే ఆ వయసులో కోరికల్ని నిగ్రహించుకోలేక సాంప్రదాయ శృంఖలాలు తెంచుకుని విహంలా ఎగిరిపోయింది. అందాలన్నీ జురుకున్నాక రంగుల వలలాంటి జీవితం అదృశ్యమైపోయి భయంకరమైన నిజం బయటపడింది. దారుణమైన వాస్తవ పరిస్థితుల్ని ఎదుర్కొనలేక బజారు పువ్వులా తయారైంది. అలాంటి పరిస్థితుల్లో శరత్ కడుపును పడ్డాడు. వాడు భూమి మీద పడగానే ఎన్నో సమస్యలు, నాగుపాములు పడగ విప్పి ఆమె చుట్టూ వికృతంగా నాట్యం చేశాయి. నమ్ముకున్నవాడు నట్టేట ముంచాడు. ఒళ్ళు వంచి చాకరీ చేస్తూ నీతిగా, న్యాయంగా బ్రతుకుదామన్నా బ్రతకనం లేది సమాజం. శరత్కి తెల్లంటే పడదు. స్వయం కృషితో బిఏదాకా చదివాడు. విజయవాడలో నాట్య ప్రదర్శన ఇచ్చినప్పుడు చిత్రంగా పరిచయం కలిగింది. పూర్వాపరాలు తిరగేసుకుంటే బంధుత్వం కలిసింది. అప్పట్నుంచి నాతోనే ఉంటున్నాడు. అతనికి తల్లి మీద కలిగిన నిర్లక్ష్యాన్ని చూసి మొదట్లో బాధపడ్డాను. అతను ఎదుర్కొన్న వికృత సమస్యలు విన్నాక ఆ పరిస్థితుల్లో ఎవరైనా అంతేనేమనిపించింది. ఇప్పుడు ఎంఏ చదువుతున్నాడు. తల్లి ఎలాంటిదైనా ఆమె విలువేంటో తెలిసొచ్చింది. చెప్పడం ఆపి గాఢంగా నిట్టూర్చింది. ఆ నిట్టూర్పులో యుగయుగాల స్త్రీల వేదన, నిశ్వాసాలు దాగి ఉన్నాయనిపించింది మధు మనసుకి. చిన్ని కృష్ణుడు విసిరేసిన వెన్నముద్దల్లా ఆ చెట్టు నిండా తెల్లని పూలు గుత్తులు గుత్తులుగా. దాని కింద కూర్చుని తోటలో వెల్లివిరుస్తున్న నవవసంత శోభని తన్మయత్వంగా చూస్తోంది స్వప్న. నైట్ క్వీన్ మధుర పరిమళం, విరజాజీవీరుల సోయగం, మాలతీ పువ్వుల గుబాళింపు అన్నీ కలిసి వింత వాతావరణం సృష్టిస్తోందక్కడ. తెల్లని ఫారెన్ నైలాక్సు చీర, తెల్లని ముత్యాల గొలుసు, ముత్యాల చెవి జోకాలు, ముత్యాల గాజులు, తలలో నవ్వుతున్న మల్లెలు. హిమగిరి రాజతనయల సర్వప్రపంచాన్ని తన ఉజ్వల సౌందర్యంతో జయించిన అపరాజితల. అరగంట నుంచి ఆ సౌందర్య వాహినిలో తేలిపోతున్నాడు మధు.
స్వప్నలోకంలో విహరిస్తున్నట్లు అనుభూతి ప్రదర్శించే ఆ కనులు, మధుర భావ విలసితమైన చిరు అధరాలు, దేవతను చేరలేని భక్తుల్లా దూరంగా నిల్చుని నడతను. ఆమెతో ఏదో చెప్పాలని అటుగా వచ్చిన మైథిలి ఆ యోగముద్రకి భంగం కలిగించడం ఇష్టం లేక వెళ్ళిపోయింది. ఒక్కోసారి అలా ఎవరితోనూ మాట్లాడకుండా గంటల తరబడి ఉండిపోవడం ఆమెకు అలవాటే. ప్రశాంతంగా గడిపే ఆ క్షణాలు అతి విలువైనవి ఆమెకి. వాట్ ఏ వండర్ఫుల్ సీన్. స్వప్న, ఎవరి హీరో? సుడిగాలిలా దూసుకొచ్చాడు రాజేష్. సిగరెట్ పొగ నిర్లక్ష్యంగా గాలిలో కుదులుతూ కనుబొమ్మలు అదోరకంగా ఎగరేసి అతను అడుగుతున్న తీరుకి ఒళ్ళు మండింది మధుకి. స్వప్న, అన్నట్లు మీ హీరో గారిని పరిచయం చేయనేలేదు, రెట్టించాడు స్వప్నని, మధుని ఆపాదమస్తకం నిశితంగా పరిశీలిస్తూ. రాజేష్, దయచేసి వెళ్ళిపో, నా మనసు ఇవాళేం బాగలేదు. స్వప్న కసిరింది. ఆమె ముఖంలో అప్రసన్న రేఖలు, కళ్ళల్లో పేర్కొన్న అసహ్యం అతని మీద అయిష్టతని సూచిస్తున్నాయి. ఎంత చక్కగా అబద్ధాలాడుతున్నావు. జ్యోత్స్నాభిసారికలా తయారయ్యి కొత్త ప్రియుడి కోసం. షటప్, మర్యాదగా మాట్లాడు. నువ్వు వెళ్ళిపోతావా, నన్ను వెళ్ళిపోమంటావా? తీవ్రంగా చూసింది. వహ్వా, నిజంగా కోపం వచ్చిందన్నమాటే. అని మూలిగి మధుని మళ్ళీ ఒకసారి కింద నుండి పైకి చూసి ఏదో గుర్తొచ్చినట్లు తలెగరేశాడు. కనుబొమ్మలు ఆత్రంగా పైకి లేచాయి. ఆ మధ్య ఏదో సన్మాన సభలో నీ మీద పద్యాలో పాటలో పాడాడు. కవిగారు ఈయనే కదూ? అవును, ఇప్పుడు గుర్తుకొస్తోంది. నమస్కారం కవిగారు. స్వప్న మీద కవిత్వం బ్రహ్మాండంగా రాసేశారు. ఏమాత్రం గిట్టిందేం? అతని మాటలో అసహ్యం అనిపించింది. రాజేష్, నువ్వు నోరు మూసుకుని వెళ్ళిపో. ఏదన్నా పనుంటే రేపు కనిపించు. విశ్వసా నడిచిపోతున్న స్వప్న వెనక నుంచి వినిపించిన రాజేష్ మాటలకి టక్కున ఆగిపోయింది. ఆమె కనురెప్పలు భయంతో రెపరెపలాడాయి. గుండెల్ని చిక్కబట్టుకుని అతను చెప్పేది వింటోంది. సుధాకరం లెటర్ రాశాడు, మరి రిప్లై ఏం రాయమంటావు? అతనేం మాట్లాడుతున్నాడో మధుకి అర్థం కాలేదు. అర్థమైన స్వప్న శిలాప్రతిమలా నిల్చుండిపోయింది. రాజేష్ ఆమె వైపు ఒకసారి నిర్లక్ష్యపు చూపు విసిరి విసురుగా వెళ్ళిపోయాడు. స్వప్న, మృదుగా పిలిచాడు మధు. మంటల్లో మాడిపోతున్న ఆమె మనసుకి మల్లెపూల స్పర్శలా తాకిందా పిలుపు. స్వప్న అని పిలుస్తూ దగ్గరగా వచ్చాడు. నిల్చోడానికి ఓపిక లేనిదాన్లా నిస్త్రాణగా అతను అనుకుంది. ఆమెను చేతుల్లో పొదివి పట్టుకుని లోపలికి నడిపించుకు వెళ్ళాడు. మైథిలి కంగారుగా ఎదురొచ్చింది. ఏమైందండి? ఆ పాపిస్టోడు ఎప్పుడొచ్చినా ఈమెలా అయిపోతుంటుంది. ఈసారి రాని, కాళ్ళు విరగొడతాను. స్వప్నని మంచం మీద పడుకోబెట్టి ఫ్యాన్ వేసింది. గబగబా వంటింట్లోకెళ్ళి వేడివేడి కాఫీ తయారు చేసి తీసుకొచ్చింది. కాఫీ తాగి మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకుంది. 15 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి మధుని చూసి హాయిగా నవ్వింది. స్వప్న, ఎలా ఉంది ఒంట్లో? ఎందుకలా అప్సెట్ అయ్యావు? ఆత్రంగా ఆమె ముంగురులు సవరిస్తూ ఆప్యాయంగా ముఖంలోకి చూశాడు. ఎవరతను? ఎందుకలా మాట్లాడతాడు? మళ్ళీ అడిగాడు. ఆ సంగతి అడక్కు. మర్చిపోయిన పీడకల మళ్ళీ గుర్తుకొస్తుంది. వేదనాభరిత స్వరం మధు హృదయాన్ని కలిచివేసింది. మధుగారు, మీరింకాసేపు ఉంటారుగా? ఇంట్లో సరుకులు లేవని చెప్పింది వంటామే. నీ వెళ్ళి తీసుకొస్తాను. షరతు లేకపోతే ఈ డ్యూటీ నాదే. సన్నగా నవ్వి స్వప్న వైపు తిరిగింది మైథిలి. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి హాయిగా రెస్ట్ తీసుకో. మధుగారు, కాస్త మనసుకి హాయి కలిగించే కవిత్వం వినిపించండి. లేకపోతే ఈ వెధవ మూడుతో రాత్రికి నా ప్రాణం కొరికేస్తుంది. సన్నగా నవ్వి బ్యాగు చేతిలోకి తీసుకుంది. స్వప్న, నాకో వరం ప్రసాదిస్తావా? ఆమె చేతిని మృదువుగా తన చేతిలోకి తీసుకుని స్నిగ్ధంగా చూశాడు. ఏంటది? కళ్ళు వాల్చి హీనస్వరంతో అంది. ఇదిగో, ఇలా కనులెత్తి నా వంక చూడు. చూపుడు వేలితో ఆమె చూపుకాన్నెత్తి తన వైపు తిప్పుకున్నాడు. ఆ ఇద్దరి చూపులు ఎదుర్కొని సంధించి కలిసిపోయాయి. ఆ చూపుల కలయికలో వెన్నెల కిరణాలు జాలువారాయి. ఇంద్రధనుసులు విరుస్తున్నాయి. జీవితాంతం నీకు నీడలా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు. నీ జీవితంలో వలపు దివ్యలు వెలిగించని, నీ కళ్ళల్లో విషాదపు నీలి నీడలు తరిమేసి ఆనందజ్యోతులు వెలిగించని. మధు అందామి. ఇంకేం మాట్లాడాలో అర్థం కాక తెల్లబోయి చూసింది. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసినా అది ఇంత త్వరలో అనుకోలేదు. ఒళ్ళు పులకరించలేదు. దాని స్థానంలో నిర్లిప్తత చోటు చేసుకుంది. స్వప్న, నా జీవన వీణను శృతి చేశావు. మోగవీణలో మధుర రాగాలు సృష్టించి అద్భుత రసావాహిని ప్రవహింపజేశావు. జీవితంలో లభ్యం కాదు అనుకున్నది నీ సహచర్యంలో చెవి చూపించావు. ఇక ఈ నీలి పరదాలు తొలగించకూడదు. ఆ మాటల్లో ఆర్తి. ఏంటి మధు, చిత్రంగా మాట్లాడుతున్నావు? ఏదైనా కొత్త గేయం రాయబోతున్నావా? బలవంతాన నవ్వింది. స్వప్న, నాకు సమాధానం కావాలి. పూలజల్లు లాంటి నీ చిరునవ్వులు నా జీవన పదం మీద కురవాలి.
పరవశంగా అన్నాడు. ఆ కళ్ళల్లో కోటి కోరికలు, గుండెల్లో రాగ ప్రవాహాలు హోరుమంటున్నాయి. నేను చూపిన చనువు ఈ విధంగా అర్థం చేసుకున్నావా? స్వప్న, ప్లీజ్, నా సహనాన్ని పరీక్షించుకో. నీ మనసులోకి తొంగి చూడు, నా అర్పణ అర్థమవుతుంది. నెత్తిన పిడుగు పడినట్లు అదిరిపడింది. హృదయంలో ప్రళయ ఝంఝామారుతం చెలరేగింది. అతనికి ఎలా చెప్పాలా అని మనసు మదన పడుతోంది. జీవితాంతం ఇలా స్నేహంగా ఉండలేమంటావా? నీరసంగా చూసింది. ఏం నువ్వు మాట్లాడేది? ఈ మధుర మహత్తర క్షణం కోసం నువ్వు ఆర్తిగా ఎదురు చూడడం లేదా? నన్ను చేరిపోవాలని, నా జీవిత భాగస్వామిని కావాలని నీకు అనిపించడం లేదా? అనిపించడం లేదు, నింపాదిగా అంది. వెర్రిగా చూశాడతను. సంపంగి మీద ఏ తుమ్మిదైనా వాలగా నువ్వు చూసావా? గొంతు వణుకుతోంది. కళ్ళల్లో నీరు సుడిగుండంలా తిరుగుతోంది. స్వప్న, పిచ్చిగా అరిచాడు. గుండెని చీల్చుకు వచ్చినట్లుందా పిలుపు. అవును మధు, నన్నలా ఊహించుకోకు. నా గురించి ఆశలు పెంచుకోకు. అది జరిగేది కాదు. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. వేదనాపూరితంగా వెలువడిన మాటలు అతని గుండెల్ని చీల్చివేశాయి. ఒక అరగంట అలా నిశ్శబ్దంగా గడిచిపోయింది. దీర్ఘమైన నిట్టూర్పులు తప్ప మరేమీ వినపడలేదా గదిలో. సారీ స్వప్న, నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వు చూపిన అలౌకిక అనురాగాన్ని లౌకికంగా ముడిపెట్టాలని చూశాను. గగన కుసుమాలను అందుకోవాలని విఫల ప్రయత్నం చేశాను. ఈ ఎండమావుల కోసం పరిగెత్తిన పిచ్చివాణ్ణి. మునుపట్లా స్నేహంగా ఉండు, అదేనే కోరేది. ఆమె చేతులు పట్టుకుని ఆర్తిగా కళ్ళలోకి చూశాడు. కళ్ళు నీటితో నిండిపోయాయి. అతన్ని ఆ స్థితిలో చూసి ఆమె హృదయం నలిగిపోయింది. నిస్సహాయ స్థితిలో నీరసంగా నిట్టూర్చింది. గుండెల్లో మంటలు, వేదనల సెగలు, పొగలు. ఆమె నిట్టూర్పులోని వేడి అతని హృదయాన్ని మరింత కలిచివేసింది. ఎందుకీ విచిత్ర సంఘటనని సృష్టిస్తున్నావు ప్రభు? నేనేం పాపం చేశాను? స్త్రీగా జన్మించడమే నేను చేసిన పాపం. విధి నన్ను ఘోరంగా శపించిందని ఈ ప్రేమమూర్తికెలా చెప్పను అని మనసు మౌనంగా ఘోషించింది. చిన్నారి చేతులు కళ్ళు మూశాయి. ఆ, ఎవరు? బలరాం? కాదు. మనోహర్? కాదు. లత? కాదు. ఆ, కనుక్కున్నాను. బంగారు తల్లి రాధా. చేతులు విడదీసి రాధని ముందుకు లాక్కున్నాడు. పో అంకుల్, నీతో అసలు మాట్లాడను. బొంగుమూతి పెట్టి చెంపకి చేయి చేర్చి కూర్చుంది. ఎందుకమ్మ కోపం? బిస్కట్లు నైవేద్యం పెడితే కోపం పోతుందా? లాలనగా బొగ్గలు నిమిరాడు. ఏం పోదు, 4 రోజుల నుంచి ఇంటికి రావడం లేదుగా, అందుకే అలిగాను. ఓ అదా, కాలేజీలో చాలా పనుందమ్మా, అందుకని తీరడం లేదు. అందుకే ఈ చిట్టి తల్లిని చూడడానికి రావడం లేదు. అంకుల్, నువ్వేమో మంచి అడవి కాదట. నీ దగ్గరికి వెళ్ళొద్దని అరుస్తున్నాడు చిన్నన్నయ్య. రాధ మొహం దీనంగా పెట్టింది. మధు అదిరిపడి చూశాడు. ఎందుకని రాదమ్మా? ఏమని చెప్పాడు నా మీద? నువ్వేమో వేరే అమ్మాయితో జట్టు కట్టి అన్నయ్య వాళ్ళతో పోట్లాడవంట, అందుకేనంట. నిజమేనా అంకుల్? ఆయన నిన్ను చూడకపోతే నాకు తోచదు. బికమొహం వేసింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఈ పసి మనసులో ఎలాంటి విషబీజాలు నాటారు? వాళ్ళ ఆట సాగనివ్వలేదనే కోపంతో ఇలా పగ తీర్చుకుంటున్నారన్నమాట. మనసంతా వ్యాకులమైపోయింది. పోన్లేమ్మా, నువ్వు రాకపోయినా నేను రోజు వచ్చి నిన్ను చూసిపోతాగా. నా బంగారు తల్లిని చూడకుండా ఉండగలనా? ఆప్యాయంగా వీపు నిమురుతూ ఉండిపోయాడు. అంకుల్, మరేమో నిన్న అన్నయ్య వదిన సినిమాకెళ్లారు. నన్ను తీసుకెళ్లలే. అందుకే అన్నయ్యతో మాట్లాడడం మానేశా. అంకుల్, ఇవాళ మన ఇద్దరం సినిమాకెళదామా? గోముగా అతని మెడ చుట్టూ చేతులు వేసింది. వెళదాంలేమ్మా. సినిమాకి తీసుకెళ్లలేదని అన్నయ్యతో మాట్లాడకుండా ఉండొచ్చా? తప్పు కదూ? ఏం చేయమంటావు అంకుల్? వాళ్ళిద్దరూ ఎప్పుడూ గదిలోనే ఉంటారు. ఒకేసారి అన్నం తింటారు. అంతలో ఏదో గుర్తుకొచ్చినట్టు అరచేయి నోటికి అడ్డం పెట్టుకుని పొక్కుమని నవ్వింది. స్నానం కూడా ఒకసారి చేస్తారు. మధు చెవి దగ్గరగా నోరు పెట్టి రహస్యంగా అడిగింది. మధు మొహం పాలిపోయింది. చిన్నపిల్లలున్నారన్న కనీస జ్ఞానమైనా లేకుండా వాళ్ళ స్వేచ్ఛా ప్రవర్తన జుగుప్స కలిగించింది. వాళ్ళిద్దరి అమితానురాగం 1-2 సార్లు అతని దృష్టిలో పడనే పడింది. అసలే శిశింద్రి రాధ ఊరుకుంటుందా? ప్రశ్నలేసి చంపుకు తింటుంది. రాధ అమ్మగారు ఇవేవీ పట్టించుకోదు. తన గొడవలో తనుంటుంది. చెప్పంకుల్, అన్నయ్యని వదిని చూస్తుంటే నాకు కోపం వస్తుంది. అందుకే పలకను. అప్పుడు గాని రాధా, అమ్మలు, నా బంగారు చెల్లి పలకదు అని బతిమాలతాడు. వాళ్ళన్నయ్య ఎలా బ్రతిమాలతాడో యాక్షన్ చేసి చూపించి కిలకలా నవ్వేసింది. తేలిగ్గా నిట్టూరు చెడతను. తాత్కాలికంగానైనా అన్న సంగతి మర్చిపోయినందుకు. మధు ఒడిలో నుంచి కిందకు దూకి షెల్ఫ్లో అమర్చిన పుస్తకాలు తీసి తిరగేస్తోంది. ఒక పుస్తకంలోంచి ఫోటో ఒకటి జారిపడింది. దాన్ని చేతుల్లోకి తీసుకుని పరిశీలనగా చూసింది. ఏదో అడగాలని మధు ముఖంలోకి చూసింది. ఆ ఫోటో స్వప్నది. రాధగా చక్కని నాట్యభంగిమలో ఉండగా తీసింది.
మళ్ళీ ఏం ప్రశ్నలేసి చంపుతుందోనని గుండెల్లో గుబులు బయలుదేరింది. అంకుల్, ఇది మా టీచర్ది కదూ? మధు వంక అదోలా చూసింది. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. అవునమ్మా అన్నాడు ఎలాగో గొంతు పెగల్చుకుని. మరి నీ దగ్గరెందుకుంది? అదేదో జరగరాని విషయం అన్నట్లుగా పెట్టింది మొహం. ఎందుకంటే రాధా, అది ఆ ఫోటో బాగుందని తెచ్చానమ్మా. చూడు రాధా, ఫోటో బాగుంది కదూ? నువ్వు పెద్దదానివై అలాగే డ్రెస్ చేసుకుని డాన్స్ చేస్తావు కదూ? నువ్వు మీ టీచర్ గారి కన్నా చాలా బాగుంటావు రాధా. అతని బులిపొచ్చుకం మాటలు రాధ మీద పనిచేసినట్లు లేదు. మొహం అసంతృప్తిగా పెట్టుకుంది. పరిచయం లేని ఆడవాళ్లతో మాట్లాడకూడదన్నావుగా? చురుగ్గా చూసింది. అబ్బే, మాట్లాడలేదుగా. నాకు తెలుసులే అంకుల్, నువ్వు రోజు టీచర్ వాళ్ళ ఇంటికి వెళుతున్నావని. అందుకే మా ఇంటికి రావడం లేదని చిన్ననే చెప్పాళ్లే. ఏదో గొప్ప విషయాన్ని కనిపెట్టినట్లున్నాయి రాధ కళ్ళు. రాధ చెప్పే ఒక్కో మాట వింటున్న కొద్దీ మధు మనసులో మరింత చికాకు బయలుదేరింది. ఇంకేం చెప్పాడు రాధా మీ చిన్నయ్య? అమ్మతో చెబుతున్నాడు టీచర్ అంటే నీకిష్టమని, నువ్వేమో పెళ్లి చేసుకుంటావని. అమ్మేమో అవన్నీ నీకెందుకు అని వాణ్ణి తిట్టింది. నిజంగానా అంకుల్? మీరు పెళ్లి చేసుకుని అన్నయ్యలా అయిపోతారా? నాతో మాట్లాడరా? దిగులుగా చూసింది. బేలగా చూస్తున్న ఆ పిల్లని చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుని హృదయానికి హత్తుకున్నాడు. లేదు రాదా, నాకు అంత అదృష్టం లేదు. నీకు నాకు స్నేహం కదా, అలాగే మీ టీచర్కి నాకు స్నేహం, అంతే. ఈ మాటలు ఇంకెవరితోనూ చెప్పవు కదూ? బాధగా చూశాడు. చెబితే ఏం అన్నట్లున్నాయి రాధ చూపులు. ఏది రాధా, చెప్పనొట్టే. చెయ్యి ముందుకు చాపాడు. రాధకేమీ అర్థం కాకపోయినా చేతిలో చేయి వేసింది. క్షణంలో రంగులు మార్చుకున్న అతని మొహం చూసి విస్తుపోయింది. ఎందుకంకుల్ అలా ఉన్నావు? ఏం లేదమ్మా, నాకు అమ్మా నాన్న లేరు కదా, అందుకనే దిగులుగా ఉంటుంది వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు. ఇంకెవరూ చుట్టాలేరా అంకుల్? లేరమ్మా అని చటుక్కున నాలుగు కరుచుకున్నాడు. మా అత్తయ్య ఉండేది అన్నాడు బాధగా. మరి ఎప్పుడైనా వస్తుందా? రాదన్నట్లు తల అడ్డంగా ఊపాడు. ఆ క్షణంలో దీనంగా ఉన్న మధు మొహం చూస్తే రాధకి జాలి ముంచుకొచ్చింది. ఆ చిన్నారి హృదయం కరుణతో కరిగిపోయింది. పోన్లే అంకుల్, నేనున్నానుగా, నేను పెద్దయ్యాక కూడా మీ ఇంటికొస్తానే బొజ్జిగింపుగా చెప్పింది. బంగారు తల్లి, నువ్వు నాకు ఆశాజ్యోతివమ్మా అంటూ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. మా అంకుల్ మంచి. అమ్మ చెగోడీలు అరిసెలు చేసింది, తీసుకురానా? ఊరింపుగా చూసింది. వద్దమ్మా, నేను తినలేను. కోముగా చూశాడు. మా బంగారు తండ్రి కదూ, తినాలి. అల్లరిగా నవ్వేసి ఒళ్ళో నుంచి చెంగున గింతి పారిపోయింది. రాధ వెళ్ళిపోగానే ఆలోచనా ప్రవాహం చుట్టేసింది. మొదలు తుది లేని ఊహలు, ఏ ఆశ లేని భవిష్యత్తు, శూన్యంగా పెద్ద ఎడారిలా. ఎడారిలో కోయిల పిలుపులు వినిపిస్తాయా? వినిపించినా వాటికి సార్థకత ఉంటుందా? ఏంటి పిచ్చి ఆలోచనలు? నిర్లిప్తంగా నవ్వుకున్నాడు. మాస్టారు, మీకోసం ఎవరో వచ్చారండి. పక్కింటి కుర్రాడు రాము వచ్చి పిలిచాడు. ఎవరు అంటూ వాకిలి వైపు చూశాడు. 50 ఏళ్ల వ్యక్తి లోపలికొచ్చాడు. పంచె, మాసిపోయిన చొక్కా, మంగళమొహం చూడని తల, పెరిగిపోయిన గెడ్డం, పీక్కుపోయిన కళ్ళు, వాటికి రక్షణగా నీరసంగా వేలాడుతోన్న కళ్ళజోడు. మధుసూదనం గారు ఇదేనా నాయనా? ఆ వచ్చిన వ్యక్తి కళ్ళజోడు సవరించుకుంటూ అడుగుతున్నాడు. ఇదేనండి. ఎవరు మీరు? కూర్చోండి ముందు. కుర్చీ చూపించి లోపలికి పోయి మంచినీళ్లు తెచ్చిచ్చాడు. మంచినీళ్ళన్నీ గటగటా తాగేసి మరి కాసిన్ని తెమ్మని సేగ చేశాడు. ఆ మంచినీళ్ళు కూడా తాగేసి పైకండువాతో మొహం తుడుచుకుని స్థిమితంగా కూర్చున్నాడు. నేను తెనాల నుంచి వచ్చాను అన్నాడు మధుని ఆపాదమస్తకం పరిశీలిస్తూ. ఆ ఊరి పేరు వినగానే మధుకి ఒళ్ళు పొలకరించింది. ఆనందంతో మనసు పొంగింది. మీ పేరు? సంతోషంగా అడిగాడు. సంగమేశ్వర శాస్త్రి. నేను గుర్తున్నాను నాయనా. మారీసుపేటలో మా ఇల్లు. మంగళవారం మా ఇంట్లో భోంచేసేవాడివి. మీరా? మీరు చాలా మారిపోయారు, అందుకే గుర్తుపట్టలేకపోయాను. ఏమీ అనుకోవద్దు. మీ ఇంట్లో అందరూ బాగున్నారండి? వినయంగా చూశాడు. ఆకలి మంటలు తప్ప ఏమీ తెలియని వయసులో ఇంత అన్నం పెట్టిన దయ్యామయుడు అనుకోగానే కళ్ళల్లో నుంచి నీరు చిమ్మింది. మా అత్తయ్య వాళ్ళు బాగున్నారా? ఆత్రం అతని ప్రశ్నలో. అంతా బాగానే ఉన్నారు. నువ్వు ప్రయోజకుడవయ్యావని, ఈ ఊళ్ళో ఉంటున్నావని పరందామే చెబితే చూసి పోదామనొచ్చాను. ఆయన మాటలు నీరసంగా ఉన్నాయి. మధు గడియారం వంక చూశాడు. 8 కావస్తోంది. ఆలోచనల్లో పడి వంట చేయడం మరిచిపోయాడు. ఈయన ఎప్పుడనగా బయలుదేరాడో అనుకుంటూ లేచి పక్కింటి కుర్రాన్ని పిలిచి క్యారియర్ ఇచ్చి హోటల్కెళ్ళి భోజనం తెమ్మన్నాడు. మళ్ళీ వచ్చి ఆయన ఎదురుగా కూర్చున్నాడు. చెప్పండి, ఇంకా ఏంటి తెనాలి సంగతులు? ఏమున్నాయి బాబు, మన వాళ్ళ కుటుంబాలు చాలా మట్టుకు చితికిపోయాయి. ఏ ఒకళ్ళిద్దరో ఆ వెనకటి వైభవాన్ని నిలుపుకుంటూ వస్తున్నారు. శకుంతలకి ఏదో సంబంధం ఉందంటేను చూసి పోదామనొచ్చాను. ఆయన మాటల్లో ఏమాత్రం ఉత్సాహం లేదు.
గాజు గోళాల్లాంటి కళ్ళల్లో గూడు కట్టుకున్న నిరాశ. మరి కుదిరేట్లుందా? ఏం లాభం లేదు బాబు. 8,000 కట్నం కావాలట. ఆ మాట వింటూనే చక్కా లేచొచ్చేశాను. ఆయన చూపులు శూన్యాన్ని తడుముతున్నాయి. అత్తయ్య వాళ్ళు ఎలా ఉన్నారు? మా స్నేహికి పెళ్ళయిందా? చదువుతోందా? ఆయన మధు వంక విచిత్రంగా చూశాడు. వాళ్ళ సంగతులేవీ నీకు తెలీదా? లేదు. ఏం జరిగింది? అంతా బావున్నారా? అత్తయ్య ఆరోగ్యంగా తిరుగుతోందా? తర్వాత చెప్తాను గాని స్వయంపాకమా, హోటల్ భోజనమా? రూము 4 పక్కల దృష్టి సారించాడాయన. ఏం జరిగిందో చెప్పండి. మధులో ఆందోళన, ఆతృత పెరిగిపోతోంది. మీ మామయ్య పోయి 2 ఏళ్లయింది. చల్లని మంచు పిడుగులా తాకిందా వార్త. నుదుట నయా పైసా అంత బొట్టుతో పార్వతీదేవిలా కళకళలాడే అత్తయ్య. భగవాన్! ఎంత ఘోరం జరిగిపోయింది. అతని మనసులో అగ్ని శిఖలు లేచాయి. అరగంట వరకు స్థాణువులా అలాగే నిల్చుండిపోయాడు. విచారించి ఏం లాభమైనా? మీ అత్తకి నువ్విక్కడున్న విషయం తెలీదా? తెలీదన్నట్లు తలాడించాడు. పక్కింటి కుర్రాడు క్యారియర్ తెచ్చి బల్ల మీద ఉంచాడు. చెదిరిపోయిన మనసును కూడదీసుకుంటూ ఆయనకి స్నానం, భోజనం ఏర్పాట్లు చేశాడు. ఆయన తృప్తిగా భోంచేసి మధువంక జాలిగా చూశాడు. నువ్వు భోంచేయి బాబు. వద్దండి, నాకు ఆకలిగా లేదు. సాయంత్రం ఒక స్నేహితుడింట్లో బాగా టిఫిన్ తినొచ్చాను అని లేచి ఆయనకి పక్కవేసి పడుకోమన్నాడు. భుక్తాయాసం తీరిన తర్వాత ఆయన కబుర్లు ప్రారంభించాడు. మధు హృదయంలో మంటలు రేగుతున్నాయి. మీ అత్తయ్య కుటుంబం పూర్తిగా చితికిపోయిందయ్యా. చంద్రశేఖరం ఉన్నాడుగా. చంద్రశేఖరం స్నేహబాల కన్నా పైవాడు. ఆ ఉన్నాడు. ఏం లాభం? పెళ్ళం మాటలకు ఎదురు చెప్పలేడు. తల్లి చెల్లెల్నేం చూస్తాడు? మరి కుటుంబం ఎలా గడుస్తోంది? స్నేహ ఉద్యోగం చేస్తోంది. మీ అత్త జీవోత్సవంలా తయారైంది. ఆయన మధు ముఖంలోకి చూశాడు చెప్పడం ఆపి. చూడబ్బాయ్, పెద్దవాణ్ణి, నీకో మాట చెప్పనా? పడుకున్నవాడల్లా లేచి కూర్చున్నాడు. ఏంటో చెప్పండి. నువ్వు మరోలా భావించకూడదు. నీ మంచి కోరే చెప్తున్నాను. నువ్వు అంగీకరిస్తే నా ఇంటి అల్లుని చేసుకుంటాను. ఆశగా చూశాడు. ఎవర్ని? ఆశ్చర్యంగా అడిగాడు. ఎవరినేమిటోయ్, నిన్నే. భళ్ళున నవ్వేశాడు. మీ అత్త సంగతి విన్నపట్నుంచి నీ మనసు చెదిరింది కాబోలు. స్నేహం మీద నీకేమన్నా ఆశుందా? సూటిగా మధు ముఖంలోకి చూశాడు. దేని గురించి? అయోమయంగా చూశాడు. అదేనోయ్, స్నేహాన్ని చేసుకోవాలని అభిప్రాయం ఉందా అని అడుగుతున్నాను. ఆ పిల్ల బొత్తిగా చెడిపోయిందోయ్. ఆ విషయం నీకెలా చెప్పాలో అర్థం కాక ఇందాకటి నుంచి సతమతమవుతున్నాను. స్వరం తగ్గించి మెల్లగా చెప్పాడు. ఆయన చెప్తున్నవేవి మధు మనసులోకి దూరడం లేదు. గత చరిత్ర కళ్ళ ముందు తిరుగుతోంది. తనని నీచంగా, అసహ్యంగా చూసిన ఆ ఇంటికి అల్లుడిగా వెళ్ళాలా? అప్పుడు లేని గౌరవం, మర్యాద ఈ దిక్కులేని వాడికి ఇప్పుడెలా వస్తాయి? ఏంటోయ్ మధు, ఆలోచిస్తున్నావు? మంచి రోజు చూసి ఉత్తరం రాస్తాను. మా శకుంతలను చూసి వెళ్ళు. ఏమంటావ్? ఆయన మాటలతో మధు ఆలోచనల హారం తెగింది. లేదండి, ఇప్పుడిప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. బరువుగా వచ్చాయా మాటలు. నీ మీద కొండంత ఆస్తి వచ్చాను. నా మాట కాదనుకో. ఒకప్పుడు నువ్వు కష్టంలో ఉంటే ఆదుకున్నవాణ్ణి. నా పరిస్థితి కూడా గమనించు. ఆయన ఇంకా ఏవేవో చెబుతూనే ఉన్నాడు హృదయం కరిగేలా. మధు మనసంతా మహారణ్యంలా మండిపోతోంది.